ఈ సంవత్సరం జూన్ 13 నుంచి 17 వరకు G7 సదస్సు ఇటలీలో జరగనుంది. G7 అంటే ప్రపంచంలోనే ధనిక దేశాలు. G7లో కెనడా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్ దేశాలు ఉన్నాయి. G7 అవుట్రీచ్ సెషన్ సంబంధించి చెప్పి ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని మోడీ గారికి ప్రత్యేక ఆహ్వానం పంపించారు. మోడీ గారు ఈ ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేశారు. G20 సదస్సు సందర్భంగా భారతదేశంలో కూడా జార్జియా మెలోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క స్థానం, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక శక్తి ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. భారతదేశం ఇప్పుడు గొప్ప పవర్గా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంది. G7కి మోడీ గారికి ప్రత్యేకమైన ఆహ్వానం కూడా లభించింది. ఇక్కడ మనం ఒక మాట గమనించాలి. ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం. వచ్చే కొద్ది సంవత్సరాల తర్వాత భారతదేశం ఇంకా స్ట్రాంగ్గా 4వ ఆర్థిక వ్యవస్థ, 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ఈ టైంలో భారతదేశం యొక్క పాత్ర అంతర్జాతీయ సంబంధాల్లో కీలకమైంది. అదేవిధంగా ఈ G7 సమ్మిట్, ఇటలీలో జరుగుతున్న G7 సమ్మిట్ కూడా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ ప్రకారం భారతదేశం 2025 కల్లా ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని చెప్పి IMF చెప్తోంది. 2027 కల్లా IMF కథనం ప్రకారం భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది.